సహజ సౌందర్యానికి, ప్రేమకి గుర్తుగా నిలుస్తాయి మోదుగ పూలు. వేసవిలో చెట్లు ఆకులు రాల్చే కాలంలో ఓవైపు చెట్టు ఎండిపోతున్నా తన అందాన్ని మాత్రం కోల్పోకుండా ప్రకృతిని పరవశింపజేస్తూ ధైర్యానికి కూడా గుర్తుగా పేరు తెచ్చుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాలలో ఈ పూలు చాలా అందంగా, ఎర్రగా, కొంచెం కాషాయ రంగుతో కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. సరిగ్గా హోలీ పండుగకు నెల రోజుల ముందు చెట్ల నిండా విరబూసిన మోదుగ పూల అందంతో మండు వేసవి కూడా పండు వెన్నెలలా అనిపిస్తుంది. మోదుగ పూలు, వాటి ప్రత్యేకతపై ఏఎన్ఎన్ న్యూస్ ప్రత్యేక కథనం. మోడువారిన చెట్టుకు మోదుగ పూల అందం. హోలీ పండుగకు విరబూసే మోదుగ పూలు. ఆదిలాబాద్ జిల్లాలో ఎర్రగా, కొంచెం కాషాయ రంగుతో కనిపిస్తూ కనువిందు. సహజ సౌందర్యానికి, ప్రేమకి గుర్తుగా నిలుస్తున్న మోదుగ పూలు. మోదుగ పూలు, వాటి ప్రత్యేకతపై ఏఎన్ఎన్ న్యూస్ ప్రత్యేక స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఆకులు రాల్చే శిశిర ఋతువులో అందానికే అందం తెచ్చిపెడుతున్నాయి మోదుగ పూలు. రోడ్డుకి ఇరువైపులా విరబూసిన పూలతో ప్రకృతి రమణీయత మరింత రెట్టింపవుతుంది. జిల్లా రహదారుల వెంట వెళ్లే ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ఈ పూలు. ఈ హోలీ పండుగ అంటే ఆదివాసీ గిరిజన గూడాలలో చాలా ఘనంగా పెద్ద పండుగ. ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, మా ముత్తాతల నుంచి తరతరాల నుంచి నడుచుకుంటూ వస్తున్న పండుగ ఇది. తర్వాత మార్కెట్ లో ఈ రోజు మేము హోలీ కాలుస్తాము. హోలీ కాల్చిన తర్వాత రేపు రంగులాట అనేది కూడా ఉంటది. అయితే మార్కెట్లలో రంగులు కానీ కలర్లు కానీ మేము తీసుకురాము. గిరిజన ఆదివాసీ గూడాలలో కూడా ఏదైతే మోత్క చెట్టు ఉంటుందో దాని పువ్వుని ఒక గతం 2 రోజుల కన్నా ముందే తీసుకువచ్చి దానికి దంచి వాటర్ లో కలిపి అది కలర్ అనేది అవుతుంది. ఆ కలర్ అయిన తర్వాతనే రేపు దాంతోనే మేము రంగులాట అనేది ఆడుతాము. సో కొందరు ఏమంటే గుడ్లు ఇవి అవి పలగొడతారు. అవి మా దాంట్లో పలగొట్టము. ఎందుకంటే ఈ రంగులాట అనేది మేము చేతితోని తయారు చేసే ఇచ్చేస్తాము. ఇప్పుడు ఉన్న రంగులాటలో ఏమంటే కొన్ని కెమికల్ వస్తుంది. ఈ కెమికల్ వల్ల ఏమంటే చాలా మందికి, కొందరు పడుతుంది, కొందరు మందికి పడదు. కాబట్టి ఆరోగ్యానికి చాలా హానికరం. కాబట్టి అందుకోసము ఈ రంగులాట అనేది కూడా మేము మార్కెట్ నుంచి కలర్లు తీసుకొచ్చేది మానేసాము. మేము సొంతంగానే తయారు చేసి మేము ఈ హోలీ పండుగని ఉత్సవంగా కొనసాగిస్తాము. ప్రతి ఏటా హోలీకి నెల రోజుల ముందు పూసే ఈ మోదుగ పూలు ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతమైన జైనూర్, సిర్పూర్, లింగాపూర్, కెరిమెరా మండలాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మోదుగ పూలకు హోలీ పండగకు ముడిపడి ఉంది. ముందుగా కామదహనం రోజున వెదురు బొంగులకు మోదుగ పూలను అలంకరించి వేడుక చేసుకుంటారు. అంతేకాదు ఆదివాసీలు ప్రకృతి ప్రసాదించిన రంగులతోనే హోలీ జరుపుకుంటారు. మోదుగ పూలను దంచి వాటి నుంచి రసం తీసి రంగులు తయారు చేసుకుని హోలీ రోజు ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. ఈ మోదుగ పూలు రంగులు వాడటం వలన ఎలాంటి చర్మ వ్యాధులు రాకపోగా చర్మ సౌందర్యం మరింత పెరుగుతుంది. ఇలా ఆదివాసీలు తమ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేయడానికి ఇలాంటి ఆచారాలను నేటికి పాటిస్తున్నారు.
ప్రతి సంవత్సరం జరిగే విధంగా హోలీ పండుగ మేము జరుపుకుంటాము. మా కరుణికే గ్రామము బేల మండలం. మేము ఈ హోలీ పండుగకు మార్కెట్లో లభించేటువంటి కెమికల్తో కూడుకున్నటువంటి రంగులను మేము ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా మేము వాటిని ఉపయోగిస్తలేము. మేము న్యాచురల్ గా ప్రకృతిలో దొరికేటువంటి మోతు యొక్క వారి యొక్క పువ్వులను తెచ్చుకొని భక్తి శ్రద్ధలతో ఆ పువ్వులను పూజతో పాటు మేము ఈ మార్కెట్ లో దొరికేటువంటి రంగులను ఉపయోగించకుండా ఈ యొక్క పువ్వులను తెచ్చి దంచి నీళ్ళలో కలిపి ఆ రంగును మేము హోలీ పండుగ జరుపుకుంటాము. ఈ రంగు పూయడం వల్ల మాకు ఇది మార్కెట్ లో దొరికే రంగుల వలన మన ఆరోగ్యానికి కూడా హానికరంగా ఉంటుంది. మన ఆరోగ్యం కూడా పాడైపోతుంది. కాబట్టి మేము ఆ విధంగా కాకుండా మేము న్యాచురల్ గా దొరికేటువంటి మా యొక్క పూజలో పూజించేటువంటి పువ్వులను తెచ్చుకొని మేము ఆ రంగును వాడుతాము. అయితే ఆ రంగును మేము హోలీలో పూయడం వల్ల మా యొక్క ఆరోగ్యం కూడా బాగుంటది. మాలో ఉన్నటువంటి ఆరోగ్యంతో చిన్న చిన్న లోపాలు కూడా దాంతో తొలగిపోతాయని మా యొక్క నమ్మకం. అయితే ఈరోజు దహన కార్యక్రమం జరగబోయే దానికి మా యొక్క పరికరాలను కూడా మేము ఈరోజు తయారు చేస్తున్నాం. ఈరోజు దహన కార్యక్రమం చేసి రేపు మేము హోలీ పండుగను నిర్వహిస్తాం. అట్లాగే అదే విధంగా అమ్మ న్యూస్ ప్రేక్షకులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా మా కరుణి విలేజ్ తరపున వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు. మోదుగ పూలకు చాలా ప్రత్యేకతలున్నాయి. సౌందర్యానికి, ఔషధ గుణాలకు, సాంస్కృతిక ప్రాముఖ్యతకు ప్రతీక. ఎరుపు కాషాయ రంగుతో మంచి ఆకర్షణతో మోదుగ పూలు ప్రకృతిని మరింత రంజింపచేస్తాయి. పచ్చని చెట్ల మధ్య ఈ పూల రంగు ఎంతో అద్భుతంగా కనబడుతుంది. వీటికి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మోదుగ చెట్టు పూలు, గింజలు, చెట్టు బెరడును ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఇవి శరీరాన్ని చల్లబరచడంలో, చర్మ సంబంధిత సమస్యల నివారణలో, రక్తస్రావాన్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. ఆదివాసీల సాంప్రదాయాల్లో మోదుగ పూలు ప్రత్యేకం. పండుగల సమయంలో పూజల్లో ఉపయోగిస్తారు. కొందరు వీటిని ఆహారంగా కూడా కొన్ని రకాలుగా వాడతారు. మరికొన్ని ప్రాంతాల్లో వీటితో పచ్చళ్ళు పెడతారు. ఇలా వీటి రెమ్మలు, బెరడును హస్తకళల్లోనూ ఉపయోగిస్తారు. ఇంగ్లీష్లో సిల్క్ కాటన్ ట్రీగా పిలువబడే ఈ మోదుగ చెట్టు శాస్త్రీయ నామం బొంబాక్స్ సీబా. సంస్కృతంలో శాల్మలి అని, హిందీలో శ్యామల్ అని పిలుస్తారు. ಅರುಣಿಕೆ ತ್ರೋಪೋ ನಮ್ಮಟ್ಟು ತೊಲ್ಲೆ ವೆಡಿಲ್ಕ್ ಜೋ ಬತಾಲ್ ತಾಕುಸೇರ್ ಮಂತೇರ್ ಅದು ನಮ್ಮಟ್ಟು ತಾಕುಸೇರ್ ಮಂತಂ ಬಾನಿತೆಕೆ ಇಂಕೆ ರಂಕ್ ವಾಟವಾಲ್ ಗಿರೆ ಇದು ರಂಕ್ ವಾಟಂ ಬಾರಿತೆಕೆ ಮುರ್ಮರ ಪುಂಗಾರ್ ತಚ್ಚಿಕೋನ್ ಅದೇನ್ ಕೊಹ್ಸಿಕೋನು रंग मोमटो वाटांतोम बारीतेके रंग वाटेके हरियेको शरीर तक अदु बेला तरंगने हरियक बेमरिंग वांता अदेन लासी मुरमरता वेडिक जो ताकु सेर मंतेर अद मुरमरता रंगने नोमटो वाट सेर मंतोम अदेन लासी मुरमरता इदेने वाटेके बवे बेमरिंग इन वालगिर वायो बेलाता रंगने अदेने वाटेके हरियक बेमरिंग वांता मायनना जो शरीर इनवालू खराब अंता ಇದು ಮುರ್ಮರತ ರಂಗನೆ ಈ ವಾಟೆಕೆ ಅಪ್ಲಕುನು ಸಂದಿಯೆ ವಿಳಿಲ್ಕನ ಇದೇನ್ ಈ ಸೊಬ್ನೆ ತಾಕ್ತೆಕೆ ಮುರ್ಮರತ ಪುಂಗಾಡ ರಂಗನೆ ಚೊಕೋಡ್ ಮದಂತ ಇಂಜರೆ ನನ್ನ ಕರುಣಿ ಕೇತಾಲ್ ಇದು ಮಾವ ನ್ಯೂಸ್ ವಾಲಿರ್ಕುನ್ ವೆಹ್ಚರ್ ಮಂತೋನ್ ಜೈ ಸೇವಾ మొత్తానికి మండు వేసవిలో తన అందంతో ప్రకృతిని రంజింపజేస్తున్న మోదుగ పూలను ప్రకృతి ప్రేమికులు కలకాలం గుర్తుంచుకుంటారు.